నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరో రగచర ఘటన మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మెదక్ పార్లమెంట్ లోని కొండకల్ తాండా అండ్ ఇంకో తాండలో సుమారుగా వెలిమెల తాండలో సుమారుగా 80 ఎకరాల భూమి ఏదైతే దానికి 12,000 కోట్లకు సంబంధించిన ఆస్తి ఏదైతే సో దానికి సంబంధించి కబ్జాలు జరుగుతుంది అని చెప్పేసి ఆ గిరిజన భూములన్నీ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కనుసంధాలో ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. చాలా సందర్భంలో విన్నాం కూడా. సో ఇప్పుడు ఆ భూములకు సంబంధించిన రైతులు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి అన్న, మీ ఊరేంది, అసలు అక్కడ సమస్య ఏంది, ఎన్ని ఎకరాల మీద? మాకు ఉంటది ఒక 30-40 ఎకరాలు ఉంటది. అయితే మేము ఇప్పుడేం అమ్ముకోలేము, ఏం చేయలేము. మా తాత మా మామ చందర్ వాళ్ళ నాయన ఠాక్రే వాళ్ళ నాయన పేరు పోజా. వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మా భూమి బిల్లదాకుల భూమి ఉంది, అందరు ఉన్నారు. మా అబ్బాయిలు వేసుకున్నాం, మేము ఒరిసేన్లు వేసుకుంటాము, మేము కలుస్తాం, అన్ని చేస్తాము. 35 ఎకరాల భూమి ఉంటది మాకు. ఇక మేము దొర గుడ్డిగా నమ్మేసినాము. ఇక అప్పుడే మేము చేసిండు దొర మా బాగానే ఉన్నాడు, అందరితో కలిసి మెలిసి ఉన్నాము. సరే అని మన దొర అని మేము అనుకున్నాము. ఆ విక్రమ్ ఏమో ఇంత మోసం చేసిండు. ఆయననేమో అపర్ణాయనకు అమ్మేసిండు. అపర్ణాయనేమో మాకు కొంచెం జాగ్రత్త పెట్టేసిండు. ఆడ నుంచి మొత్తం గొడవ కట్టుకుండు. గుడి కాడగిట గొడవ కడితే ఎందుకు కొడతామని మేము పోతే పోలీసు వాళ్ళని దొరికొచ్చిండు. మమ్మల్ని కొట్టిస్తే మమ్మల్ని ఎందుకు కొడతారని మేము గిట్ట వాళ్ళని కొట్టినాము. పెద్ద కేసులు మా మీద పెట్టేసిర్రు. మా భూమి కాడికి వచ్చి మా మీద కేసులు పెట్టిర్రు. నా చెయ్యి ఇరిగిపోయింది, మస్తు దొబ్బేసిర్రు. ఆడ నుంచి మేము అందరం ఊరిపోయినాం. మా మొగల మీద రౌడీ కేసు పెట్టిర్రు. వాళ్ళేమో దాకుర్రు. ఇక అప్పుడు దాకుర్రు, కోర్టులు లేవు, ఏం లేవు. ఎన్ని రోజుల జరుగుతుందమ్మా ఇదంతా కూడా? ఎన్ని రోజుల జరుగుతుంది అండ్ ఇప్పుడైనా గతంలో? ఇది భూమి మాకు బాగానే భూమి మంచిగానే ఉండే. ఇప్పుడు 5-6 సంవత్సరం నుంచి ఇట్లా అపర్ణాయనకి ఇచ్చేసిర్రు. అప్పటి నుంచి మాకైతే అసలు ఏం జరగనిస్తలేడు, ఏం చేయనిస్తలేడు. మేము కలవాలి, పొద్దుగల మేము చేయించుకోవాలంటే ఎక్కడ నుంచి పోతారు, ఏ దారి మీ దారి ఏమన్నా ఉందా అని మమ్మల్ని అడుగుతుర్రు. ఆ దారి ఎక్కడి నుంచి పోవాలి, మేము మా భూమి కట్టిన నుంచి కడుతున్నాం. మేము గోడ గుల్ల కొట్టినాం, పోతున్నాం, వస్తున్నాం. ఏమైనా రాసుకురామా మీద, ఏమైనా రాపించుకున్న కాగితాల మీద మీ సంతకాలకి పెద్ద మనుషులకు పోతారు. వాళ్ళ మీద ఇట్లా కేసులు పెడతారు. మా వాళ్ళేమో దాన్ని దాకురు. ఇక ఎందుకు మా వాళ్ళు లేరు, పెద్ద మనుషులు లేరు కదా, కొన్ని రోజులు ఆపండి సార్ అని మేము దగ్గరకు పోతే, ఎందుకమ్మా వాళ్ళు లేకుంటే మీరు లేరా అని మమ్మల్ని మా దగ్గరకు వచ్చిర్రు పోలీసు వాళ్ళు. గుడికన్నా ఇడుండితోవా అని చెప్పినాం. మా వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. మా వాళ్ళు అందరు లేరు. లేని సమయం చూసి వచ్చినా మేము భయం పడలేము. అందరం పోయి వాళ్ళకి మేము కొట్టినాం, మా జాగ కదా అని కొట్టే పోలీసు వాళ్ళు నిలబడి ఫోటో తీస్తురు. సార్ ఎందుకు ఫోటో తీస్తురు, మమ్మల్ని చెప్పండి వాళ్ళని చెప్పండి అంటే, మీదేందమ్మా మీ వాళ్ళు వచ్చినాక మాట్లాడతాను, మమ్మల్ని కొట్టేసిర్రు. నా చెయ్యిర కొట్టేసిర్రు. ఆడికైనా నేను పోయినా, హాస్పిటల్ చూయించుకున్నా. కానీ మా జాగ అయితే మాకు కావాలి సార్, మా జాగ మాకు కావాలి. మా నిరాధార దీక్ష చేస్తున్నాము. అక్కడ ఉన్న మీ సార్లు మంత్రులు రావాలి, మా భూమి మాకు కావాలి. అంటే పోలీసు వాళ్ళు కూడా కంప్లీట్ గా వాళ్ళ బడా బాబులకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే ఇంటారు. ఇంకా మా భూమి మీద మాకు కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టిర్రు. సో అయితే మేము పోయిన బాధ మా బావ వచ్చిన తర్వాత నేను వచ్చి మేము నిలిచిపోతాను తోలుపోయిండు. మా కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మీకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు వాళ్ళు. ఆయన మా బొబ్బులు మాకు కావాలని మేము నిరాధార దీక్ష చేస్తున్నాము. అక్కడనే కూర్చుని 2 నెలలు అవుతుంది. ఆడికెళ్ళి కదులుతలేము. మా భూమి మాకు కావాలి అంతే, ఇంకేం లేదు మాకు. ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏం చేస్తున్నారు? అంతే ఇట్లనే చేస్తున్నాం సార్. ఇక మాకే ఇంత భూములు ఏం లేవంటే కొట్లాట తిట్టేట వస్తుంది. పోలీసు వాళ్ళు మా చిన్న మనమరాలు ఉన్నారు. నా మొగుడు చూసుకొని మా 2 కొడుకులు లేరు, అందరు ఉన్నారు. మొగుళ్ళు ఆడపిల్లలు వస్తారు, పోలీసు వాళ్ళు లేడీసులు అన్ని వచ్చి కొట్టిండ్రు, తిట్టిండ్రు, అన్ని చేస్తాం. ఇక మా మీద గోధం చేస్తున్నారు సార్. ఇక ఏం చేస్తాం మేము, మాకేది రాదు. అంటే ఎప్పటి నుంచి ఉందమ్మా? అంటే ఎప్పటి నుంచి మీరు ఆ భూమిని ఎన్ని సంవత్సరాల నుంచి తింటారు? చాలా సులభం అవుతుంది. మా ఇంత పిల్లలు వినస్తుంది అవుతుంది, అది జరుగుతుంది. మా తాతలు మా మామ చిన్న పెద్దోళ్ళు అందరు పెరిగి అన్ని పెద్దగా అయినారు. అదే నడుస్తుంది. ఇక ఏం చేయాలి, ఇక నడవది చేయాలి. ఇక మా చేత ఎవరు లేరు. నా కొడుకు చచ్చిపోయా, నా మొగుడు చచ్చిపోయా, మా ఇంట్లో ఎవరు లేరు. ఒక్కడే కొడుకు ఉన్నాడు. ఇక ఇదే నడుస్తుంది. ఇక 2-3 నెలలు 5 నెలలు అవుతుంది. ఇక టెంట్ పెట్టి అన్నీ కూర్చుంటున్నాం. ఎప్పటి నుంచి మీ మీద కేసులు పెడతారు? ఎప్పటి నుంచి ఆ భూమి మాది అని చెప్పేసి వాళ్ళు 3-4 సంవత్సరం అయ్యా సార్. 3-4 సంవత్సరం కేసులు పెడుతున్నాం. వాళ్ళ కేసులు మేము తీసుకుంటలేరు, మా కేసులు తీసుకుంటారు. మా ఇంటి మేము ముందు వచ్చి కొడుతుర్రు. మేమైతే ఏం చెప్పిన కొత్తలేము. మా భూమి బంగారం లెక్క భూమి. పాత జమాన్లో మా మామూలు ఏమో 2-30 తీసుకురేమో, మేమైతే ఏం తెచ్చుకోలేము.
ఏమంటే కేసులే ఆయన పేరు రౌడీ ఏజెంట్ చేసిరు కేసు పెట్టిరు మళ్ళీ 9 కేసులు ఉన్నది. అయితే గిట్ట మేము ధైర్యంగా నిలబడి చేస్తున్నాము. మేము మా కడుపుకు తిండి తినకుండా టెంట్ వేసుకొని కూర్చున్నాము. అన్ని నీళ్ళు గిట్ట తాగుతలేము, మేము తాగుతలేము. మా ధైర్యంతో మేము చేస్తున్నాం. మా భూమి మాదంటే మా ప్రాణం పోయినంత ఇల్వ. మా భూమి మాకు కావాలి. మేము భూమి మాత్రం వదులుకోం, ప్రాణం గిట్ట వదులుకోం, భూమి వదులుకోం. భూమి అయితే కావాలి. అందుకని మేము ధైర్యంగా ఇక్కడ వచ్చినాము. మాకు మీరే సాయం చేయాలి. అంటే ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చి కొట్టు అంటే పోలీసులు పోలీసు వాళ్ళు 2-3 నెలల నుంచి వస్తూనే ఉంటున్నాం కంటిన్యూ. మా వాళ్ళ మీద పెద్ద కేసులు 200 వెళ్ళిపోయారు. ఒక్కొక్క ఇంటికి 4-3 అట్లా లేడీస్లు వాళ్ళు వచ్చారు. అయితే మేము చెప్పినాం మా వాళ్ళు లేరు, ఇంటి పైన ఎందుకు వస్తున్నారు, వాళ్ళు వచ్చినాక రండి, వాళ్ళు లేరు, మా వాళ్ళు లేరు, అందరు బయటకు పోయిందంటే ఎందుకమ్మా అంత దౌర్జన్యం చేస్తారు, మీ ఆయన ఎక్కడ పోయింది చెప్పు, నీకు వదిలేస్తే ఎట్లా అవుతుందంటే కేసు అయింది దింకపోయినావు లేడు అని చెప్తే ఆ తర్వాత 6వ రోజే గుండోళ్ళు వచ్చిర్రు, చిక్కులోళ్ళు వచ్చిర్రు, మా లంబరోళ్ళు వచ్చిర్రు, అందరు వస్తే గిట మేము ధైర్యంగా నిలబడి మా భూమి మాకే కావాలి. రౌడీ షీటర్లు కూడా వచ్చారు, రౌడీ షీటర్లు కూడా వచ్చారు. మా భూమి మాకే కావాలి, మేము వదులుకోం, మేము చచ్చినాం గిట మా భూమి మేము వదులుకోం. మా వాళ్ళు అయితే కట్టే తీసుకొని మేము గిట్ట గెదినాం. మాకు ఇట్లా కొడతాం, మా గిట్ట ధైర్యం ఉంది, మా లోతే మేము కొడతామని కట్టే తీసుకొని మేము గిట్ట గెదినాం. ఆ రోజు సాయంత్రము మా వాళ్ళకి బెల్ దొరికింది, వచ్చిర్రు. అప్పటి నుంచి వస్తూ మెల్లమెల్ల వచ్చిర్రు పోతురు. ఇప్పుడు ధర్నా చేస్తున్నాము, ఆడ కూర్చుంటాం, మా భూమి మాకు కావాలి, అందుకు ఇక్కడ వచ్చినాం. మేమన్నా న్యాయం చేయండి. మీరు చెప్పురమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పండిస్తురా భూమి? చాలా రోజులే పిడి 4-5 పీడులే, 100 కమానం సంవత్సరం అవుతుంది. మేము వచ్చి మేమే ముసలిలో అయినాం. మా అత్తగారు అందరూ చచ్చిపోయారు, పెళ్లి వాళ్ళకి కూడా కాయలే, చాలా రోజులే. ముసలోళ్ళు మా తాత మా మామలు చేసారు, ఆడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడేమో భూమి లేదు, ఏం లేదు, మీరు మీకు ఇయ్యా మీరు చేయా అని అంటున్నారు. పేరంతా వాళ్ళ పేరు మీద రాసుకురా? ఇప్పుడు 2 నెలల నుంచి రాసుకున్నాడు, ఆయన పేరు మీద రాసుకున్నాను అని, వాళ్ళ సుభద్రబాయి పేరు మీద, ఇంకో ఆయన పేరు మీద, వాళ్ళ బిడ్డ పేరు మీద, వాళ్ళ పేరు మీద రాసుకున్నాడు. మా మామలు దూరాల దగ్గర దూలు మేపిరు, పెండ మోసిరు అని చేసాడు. మా అయ్య దగ్గర చేయవచ్చు, తినవచ్చు, నేనెందుకు ఇయ్యాలి? మా అయ్య చేసి, మా అయ్య దగ్గర రాసి పన్నులు కట్టిన తీసుకోరండి, రసీదు ఉన్నదా, భూములు అమ్ముకోవచ్చు, భూములన్నీ మాదే కానీ మీకు ఇప్పుడు అట్లా చెప్తారు. మాకేమో ఇట్లా చెప్తున్నాడు. మా పిల్లలు ఏం చేయాలి, మేమేం చేయాలి, ఇప్పుడు ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, కూలీ చేసి ఎన్ని రోజులు బతుకుతాం? చేనులో వెళ్తేనే ఇంత మనం బతుకుతాం కదా, ఆ చేనులో ఏం లేదు, రోజు కూలీ చేయాలి, కూలీ చేస్తే తింటున్నాం కడుపులో, లేకపోతే ఏం లేదు. మీ పేరు ముందు మాది అని అంటే వాళ్ళు ఏమో ప్రూఫ్లు చూపిమంటారు ఏమన్నా? మా అయ్య రాసింది ఉందా, మా అయ్య సైన్ చేసింది ఉందా అని అడుగుతున్నాడు. అట్లా ఎన్నో రోజులకోసారి వస్తారు మీ దగ్గరకు వచ్చి అట్లా బెదిరించుడు? ఎప్పుడు? 10 సంవత్సరం ఎక్కువనే అప్పటి నుంచి నడుస్తున్నది. ఇప్పుడు నిన్న మొన్న 2 నెలలు ఆయన పేరు మీద చేసుకున్నది పొలం. అప్పటిదాకా మీ పేరు మీద ఉంది? అప్పటిదాకా ఉన్నది, ఇప్పుడు అని ఆయన పేరు మీద చేసుకున్నాడు. ఇప్పుడు ఈ గొడవలు అవుతున్నాయి, మా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది, గొడవలు జరుగుతున్నాయి, పోలీసులు వస్తూనే ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు, కేసులు చేసిరు, అందరి మీద కేసులు తిరుగుతూనే ఉన్నారు. ఢిల్లీ కూడా పోయి వచ్చిరు, మా పోరు ఢిల్లీకి పోయి వచ్చిరు. భూమి ప్రధానమైన అంశం ఏంటంటే, అప్పుడు గత గవర్నమెంట్ ఒక 20-30 ఏళ్ల కింద గవర్నమెంట్ మనకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది. అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ప్రధానమైన అంశం ఏంటంటే, తెలంగాణ వచ్చినాక 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు చెప్పిండు. అది ఇచ్చుడు దేవుడేరుగా, కానీ ఆ రోజులలో ఇచ్చిన 70 ఏళ్ల కింద ఇచ్చిన భూములన్నీ లాక్కొని వెళ్ళిపోయినావు. అందరికి బడా నేతలకు అంట కట్టినావు. మా భూమి అంతా మాది, అది రాళ్ళు రప్పలు కొట్టి సాగు చేసి మొత్తం వండి పెట్టినాక నాదంటానంటే ఎట్లా అంటావు? భూమి అంతా మాది, అది ఆ ఉన్న 600-800 ఎకరాలు మొత్తం మాది భూమి. అది ఈ బడా నేత ఈ కళ్యాణ్ రెడ్డి, ఈ విక్రమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ నాయన దేశ్ముఖ్, వీళ్ళు ఎక్కడికెళ్ళో ఇంటేమో వచ్చినారు. ఈ భూములన్నీ మాయి కదా, కాబట్టి
ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కు మనము మళ్ళా తెచ్చుకున్నాము. ఈ 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి మనకు మోసం చేసిండు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గత 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద మనకు ఏదైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందో దాని ప్రకారంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ద్వారా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే అని ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. జర కళ్ళు తెరిచి మా పేద ప్రజల పుట్టలు కొట్టకుండా బడా నేతలకు పెట్టకుండా జర గిరిజన రైతుల బిడ్డల పక్క ఛానల్ నిలవడమని మేము కోరుతున్నాము. మాకు పైసలు కట్టిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి. మా ఆనవాళ్ళు ఆనాడు 1995 నుంచి అక్కడ ఉన్నాము. ఇగో నా ఇండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి, ఎవిడేట్ అన్ని ఉన్నాయి. కాకపోతే మేము తేలేము, మాకు అసైన్మెంట్ పట్టాలు లేవంటారు. ఇవేంటి ఇగో పీటీ భూములు కాకపోతే పీటీ భూములు 1954లో రాసి ఉన్నది. ఇది పీటీ భూములు మాకు అన్ని ఉన్నాయి. పీటీ భూముల కాడికెళ్ళి ఉన్నాయి. మా తాత పేరు మీద 64 ఎకరాల పీటీ ల్యాండ్ ఉన్నది. మా ఇద్దరు నాయనలకు కలిసి 3 ఎకరాల అసైన్మెంట్ పట్టా ఉంది, ఎకరన్నర. అది ఓను మళ్ళీ ఇంకేం చేసిర్రు వీళ్ళు ఆనాడు వెనకటికి ఇట్లా సర్వే నంబర్ ప్రకారంగా భూములు రాసి ఇచ్చినారు. మళ్ళా తర్వాత ఎక్కడ ఆ తాండలకు పోయినాక బడా బోన్సార్లు చిక్కులోలను పెట్టుడు, చిక్కులోళ్ళు బోన్సార్లు చిక్కులోలను పెట్టి మమ్మల్ని వేధించుడు. వీళ్ళ గన్లు ఎక్కడ వస్తాయి? ఇగో 5 తారీఖు నాడు 3 తారీఖు నాడు డిసెంబర్ లా పోయి ఈ సంగారెడ్డి కలెక్టర్ కు వినియోగించుకున్నాము. ఇగో చిక్కులోళ్ళు చూడు, ఈ మా వాళ్ళని ఎత్తుకోపోతున్నారు, ఆడవిళ్ళను హింసిస్తున్నారు. ఇది దగ్గర మనకు వచ్చేసి అక్టోబర్ లా ఈ పోయిన సంవత్సరంలో అట్లా. ఇగో గన్నులు ఇట్లా భయపెట్టే ప్రయత్నం చేస్తాం, భయగుర్తులకు గురువు చేసి ఇక ఈ ఊర్లో ఎవరు ఉండొద్దు అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. ఇగో అప్పుడు మాకు కింద ఒక విలేజ్ ఉండే 10 కుటుంబాలు తాండా, ఇగో విలేజ్ లేదంటే ఇట్లా ఇగో విజిలెన్స్ లో కనబడుతుంది మనకు. ఇప్పుడు తీసి పాడేసినారు. అయితే అక్కడ బిల్లా దాకల భూమి 30 నుంచి 35 ఎకరాల బిల్లా దాకల భూమి ఉంది. ఆ భూమి మీకు 2 విలేజ్లు కలిసి ఒకటే విలేజ్ చేస్తాము, కింది నుంచి 10 కుటుంబాలు ఏముంటారు అని చెప్పేసి అక్కడ 2 విలేజ్ కాడ ఇన్లైన్ షిఫ్ట్ చేసి అక్కడ ఇస్తాం బిల్లా దాకల భూమి, నంబర్ లేని భూమి అంటని చెప్పారు. ఆ రోజులలో నంబర్ లేని భూమి ఇక్కడ విక్రమ్ రెడ్డి ఉంటాడు, విక్రమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. ఇక్కడ 2 విన్ పేరు ఉంటది. ఈయన పేరు దేశ్ముఖ్, ఈయన దేశ్ముఖ్ విక్రమ్ కుమార్ రెడ్డి. ఈయనకు 2వ పేరు ఉంటది. 2 ఆధార్ కార్డు ఉంటే 2 పేర్లు ఉంటాయి. ఒక్కడే గానీ 2 పేర్లు ఉంటాయి. ఇగో మా వాళ్ళని అక్కడ పోతే అక్కడ ఒక దర్గాలు ఉన్నాయి, అక్కడ మా మసాడ మాటీలు ఉన్నాయి కింది తండల. ఇవన్నీ వాళ్ళంతా జేసిప్లు పెట్టి అక్రమంగా కూల్చి పాడేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ రేవంత్ రెడ్డి ద్వారా మనం కోరుకునేది ఏంటంటే మన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము కొద్దిగా కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నాం. మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.